Praise the Lord. Welcome to Prarthana TV. Today we have an esteemed guest joining us for the interview. He is Right Reverend Isaac Varaprasad Garu, the Bishop of Rayalaseema Diocese. Bishop Garu, Prarthana TV ki స్వాగతం అండి. We are so honored to have your presence. ముందుగా మీ బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం గురించి మాకు తెలియజేస్తారా? నా కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే మా తల్లిదండ్రులు పి అబ్రహాం గారు మరియు సారా సరోజిని ఈ దంపతుల యొక్క జ్యేష్ఠ సంతానం నేను. మరి వారు ప్రార్థన చేసుకొని వారికి పుట్టబోయే మొదటి బిడ్డని మరి దేవుని యొక్క సేవకు సమర్పించాలని వారు సంకల్పించి ప్రార్థనాపూర్వకంగా నన్ను వారు దైవ సేవకు ప్రతిష్ఠించుకున్న పుణ్య దంపతులు నా తల్లిదండ్రులు. వారు ఇప్పుడు మా మధ్య లేరు, ప్రభునందు నిద్రించి ఉన్నారు. మరి వారి యొక్క ప్రార్థన, వారి యొక్క సమర్పణ, వారి యొక్క స్వప్నం నేను దైవ సేవలో సాగాలని. ఆ మేరకు వారి యొక్క జ్యేష్ఠ సంతానంగా నేను కుటుంబంలో పెద్ద కుమారుడిగా ఉన్నాను. తర్వాత మా నాన్నగారు తహసీల్దార్గా వారు రిటైర్ అయి వారు 2000 సంవత్సరంలో ప్రభునందు నిద్రించారు. మా నాన్న కంటే ముందు మా అమ్మ ప్రభునందు నిద్రించారు. అమ్మ పేరు శ్రీమతి కె సారా సరోజిని. మా నాన్న అబ్రహాం అయితే మా అమ్మ పేరు సారా. సో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకు పుట్టిన కుమారుడైన నాకి మరి ఐజక్ అని నామకరణం చేశారు. అలా ఆ కుటుంబం నేపథ్యం నాది. నాకు 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. సో వారందరూ వివాహాలై కుటుంబాలుగా ఉన్నారు. నా ఒక పెద్ద తమ్ముడు గత సంవత్సరంలో వారు అనారోగ్యంతో ప్రభునందు నిద్రించారు. మా కుటుంబాలని దేవుడు ఈ విధంగా ఆస్వాదించి మరి దైవ సేవలో, సమాజ సేవలో మరి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తున్నాడు. మరి నాకు 1992లో వివాహం అయ్యింది. నాకు దేవుడిచ్చిన భార్య భారతి. సో మాకి దేవుడిచ్చిన పిల్లలు, సంతానం 2 కుమారులు. పెద్ద అబ్బాయి జేకబ్ ప్రశాంత్, రెండవ అబ్బాయి మా నాన్న పేరు పెట్టుకున్నాము అబ్రహాం సుశాంత్. సో 2 పిల్లలు మాకు. ఇది నా కుటుంబ నేపథ్యం. బిషప్ గారు, మీకు పాస్టర్ అవ్వాలన్న తలంపు ఎలా కలిగింది? ఏదైనా సంఘటన వల్ల మీకు అలా అనిపించిందా, లేదంటే ఏదైనా స్ఫూర్తి వల్లనా? సేవలకి ప్రధానంగా నేను ఇదివరకే చెప్పినట్లు మా తల్లిదండ్రుల యొక్క సమర్పణ ప్రధానం. నేను పెరిగే కొద్దీ, జ్ఞానం వచ్చే కొద్దీ నా తల్లిదండ్రుల యొక్క సమర్పణని నేను మొదటగా కొంచెం చులకనగా చూశాను. నేను అనేవాడిని, నా జీవిత నిర్ణయాన్ని మీరు ఎలా తీసుకుంటారు? మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఎలా మలచేయాలి? నా జీవితానికి సంబంధించిన నిర్ణయం నేను తీసుకోవాలి అని అనేవాడిని. అయితే దేవుని యొక్క మహాకృప, నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని మలుపులు, పరిస్థితులు నన్ను పూర్తిగా ప్రభు దగ్గరికి తెచ్చాయి, దేవునికి సమర్పించుకునేలా చేశాయి, మరి దైవ సేవకు అంకితమయ్యేలా చేశాయి. దేవా, బ్రతుకుతే నీ కొరకే బ్రతుకుతాను అనే ఒక ప్రతిజ్ఞ, ప్రతిష్ట దేవుని కోసం చేయటం నా జీవితంలో జరిగింది. నా వయసు 21 సంవత్సరం ఉన్న రోజుల్లో నేను ఒక ప్రత్యేకమైన రీతిలో దేవునికి నన్ను నేను సమర్పించుకొని మరి దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క సేవకు నేను సమర్పించుకోవాలని ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చాను. మీరు పాస్టర్గా రాయలసీమ డయోసెస్లో ఏ సంవత్సరంలో ప్రవేశించారు అండ్ మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది బిషప్ గారు? మొదటగా 1989వ సంవత్సరంలో
మరి డయాసిస్లో పాస్టర్గా వెళ్ళే వ్యక్తుల్ని మరి ఒక పద్ధతి ప్రకారం వారు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి వేదాంత విద్యకి పంపుతారు. సో నేను సికింద్రాబాద్లో ఉన్న ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల, ఏసీటీసీ అంటారు, అందులో నా యొక్క వేదాంత విద్యని పూర్తి చేశాను. అనంతరం మరి రాయలసీమ అధ్యక్ష మండలంలో మరి అప్పటి బిషప్ ఎల్వి అజరయ్య తండ్రి గారు, కీర్తిశేషులు, వారు నన్ను ఈ పరిచర్య కొరకు అభిషేకించుట జరిగింది. మరి 1993 ఆగస్ట్ 7వ తారీఖున నిండు గురువుగా అంటే ప్రెస్బిటర్గా అభిషేకించడం జరిగింది. జమ్మలమడుగు టౌన్ చర్చిలో ఈ యొక్క ప్రత్యేక అభిషేక్త ఆరాధన కార్యక్రమం నిర్వహించబడ్డది. అక్కడ ఈ పరిచర్య కొరకు రాయలసీమ అధ్యక్ష మండలంలో గురువుగా పనిచేయట కొరకు అభిషేకించడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా అధికారికంగా ఈ రాయలసీమ అధ్యక్ష మండలంలో గురువర్గ పరిచర్యలో కొనసాగుతూ వస్తున్నాను. నాకు 30 సంవత్సరాల యొక్క పరిచర్య అనుభవం ఈ రాయలసీమ అధ్యక్ష మండలంలో ఉన్నది. మీరు చక్కటి వాక్యోపదేశం చేస్తారని అందరూ చెప్తూ ఉంటారు. వీ వాంట్ టు నో హౌ డు యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గివింగ్ దట్ సెర్మన్ అండ్ వాట్ గోస్ ఇన్ టు ఇట్? పరిచర్యలో ముఖ్యంగా పాస్టర్గా సంఘమును కాయుట, సంఘమును మేపుట, టు టెండ్ ద ఫ్లాక్ అండ్ టు ఫీడ్ ద ఫ్లాక్ ఈజ్ ది ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఎ పాస్టర్. సో వాక్యం చెప్పడం అనేది అది ఒక దైవ వరం, అది దేవుడిచ్చేటువంటి ఒక తలాంతు తప్ప అది ఎక్స్ట్రాగా ఎవరో ఓన్ చేసుకునేటువంటిది కాదు ఇది. సో వై కాంట్ I as a pastor can become a good preacher, give better sermons to feed the flock of God. దేవుని మందను సరిగా నడిపించడానికి అవసరమైన దైవ వాక్య బోధన నేను ఎందుకు సమర్థవంతంగా, నాణ్యవంతంగా, సారవంతంగా అందివ్వకూడదు అని నాకు ఎప్పుడూ ఆలోచన ఉండేది. సో ఆ ఆలోచన నన్ను చాలా బలపరిచింది. ఈ వాక్య పరిచర్య కొరకు చాలా లోతుగా సిద్ధపడే విధంగా వాక్యం చెప్తున్నాను అంటే ఐ గో ఆన్ మై నీస్, ఐ ఓపెన్ మై బైబిల్ అండ్ ఐ ఆస్క్ గాడ్ టు రివీల్ ది స్క్రిప్చర్. ప్రార్థన చేస్తూ బైబిల్ ముందు పెట్టుకొని వాక్యంలో ఉన్న సత్యాలు దేవా మొదట నాకు వివరించండి, బోధపరచండి, సో దట్ ఐ కెన్ టీచ్ అదర్స్. సో దట్ వాజ్ మై రెగ్యులర్ ప్రేయర్ ఎవ్రీ టైమ్ ఐ ప్రిపేర్ టు ప్రజెంట్ గాడ్స్ వర్డ్. సో అలాంటి ఒక పట్టుదలతో, ప్రార్థనతో సిద్ధపడటం అలవాటు చేసుకున్నాను. సో అసలు ఈ రోజుటికి రేపు ఆదివారం అంటే నేను దాదాపు రాత్రి 1 గంట, కొన్నిసార్లు 2 గంటల వరకు కూడా చాలా నిశితంగా ఆ అంశము పైన, ఆ వాక్య భాగాల పైన చాలా అన్ని కోణాల్లో నేటి సమకాలీన పరిస్థితులలో ఏ విధంగా దైవ వాక్యాన్ని ప్రజల ముందుకి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆదివారం గుడికి వస్తున్నారు దేవుని ఆరాధించడానికంటే, అండ్ దే షుడ్ నాట్ రిటర్న్ విత్ ఎనీ స్పిరిచువల్ టచ్ అండ్ ఇంపాక్ట్. సో ఐ వెరీ మచ్ వాంట్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అటెండింగ్ ది చర్చ్, ప్రతి ఒక్కరు దేవుని వాక్యం చే సంధించబడాలి, దైవ సన్నిధి చేత స్పర్శించబడాలి. ఇది నా యొక్క ప్రధాన ధ్యేయం. సో ఎన్నో పరిస్థితుల మధ్య వస్తారు, ఎన్నో అవసరతలతో ఉన్న వాళ్ళు వస్తారు, సమస్యలతో ఉన్న వాళ్ళు వస్తారు, ప్రశ్నలతో, సందిగ్ధాలతో ఉన్నవారు వస్తారు, జీవితంలో అనేక నిరుత్సాహ నిర్లిప్తతలకి లోనైన బిడ్డలు వస్తారు. ఐ నీడ్ టు టచ్ ఎవ్రీ పర్సన్, ఐ నీడ్ టు సాటిస్ఫై ఎవ్రీ సోల్ విచ్ ఈస్ హంగ్రీ ఫర్ గాడ్స్ వర్డ్.
దేవుని వాక్యం కోసం ఆకలి కొని ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నేను వాక్యం అనే జీవాహారం చేత తృప్తిపరచాలి. ఇది నా ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని వాక్య పరిచర్యలు సందేశాన్ని అందివ్వటం కోసం నేను సిద్ధపడతాను. సో నాకు తెలిసి దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, దేవుడే వాడుకుంటున్నాడు. దేవుడే ఈ యొక్క ప్రత్యేకమైన ఒక తలాంతును దేవుడు నాకు ఇచ్చాడనేది నా ప్రగాఢమైన విశ్వాసం. సో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్. నాట్ ఓన్లీ ద గిఫ్ట్ బట్ ది ప్రివిలేజ్, వాక్యం చెప్పే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇదే నా ధన్యతగా భావిస్తాను. బాధ్యతగా దైవవాక్య పరిచర్యను అందిస్తూ వెళ్తూ ఉంటాను. మీరు పరిచర్యలో సాధించిన విజయాల గురించి మాతో పంచుకుంటారా? సో నేను తెలియజేసినట్లు దాదాపు ఒక 30 సంవత్సరాలుగా ఈ రాయలసీమ అధ్యక్ష మండలంలో దైవ సేవలో నేను ఉన్నాను. దేవుని యొక్క సేవ చేయడం అనేది అనేక కోణాల్లో నిర్వర్తించాల్సినటువంటి ఒక పరిచర్య. ఒక మల్టీ డైమెన్షనల్ టాస్క్ ఈజ్ ద మినిస్ట్రీ. మినిస్ట్రీ అంటే అదేదో ఒక వన్ లైన్లోనే, ఒక వన్ యాంగిల్లోనే మనం వెళ్ళటం కాదు, చూడటం కాదు. దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెండరింగ్ ద మినిస్ట్రీ. సో ఐ దేర్ ఫోర్ కాన్సన్ట్రేట్ అన్నిటి కోణాలపైన పరిచర్యలో శ్రద్ధ వహించడం నేను ప్రధానంగా ఏర్పాటు చేసుకున్నాను. సో ఈ మేరకు ఒక సామాజిక అంశాలని, ఒక అభివృద్ధి కార్యక్రమాలని, ఒక ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని, ప్రగతిని ప్రధానంగా పెట్టుకొని ముందుకు నడిచాను. సో ఇందులో ఎక్కడెక్కడైతే నేను పనిచేశాను, దాదాపు ఒక 10 సంఘాలలో ఇప్పటికీ నేను పనిచేశాను. ఈ 3 జిల్లాలలో ప్రధాన పట్టణ సంఘాలలో పనిచేశాను. మొదట గ్రామీణ సంఘాల్లో పరిచర్య ప్రారంభం అయింది. సో చాలా అద్భుతంగా సువార్త సేవ చేయడం జరిగింది. కొన్ని వినూత్నమైన పరిచర్య కార్యక్రమాలను ఆయా సంఘాల్లో చేపట్టడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. సో అవి విపరీతంగా, విస్తృతంగా సంఘాలలో ఒక గొప్ప ఆదరణకి, ఒక గొప్ప ఉజ్జీవానికి అవి కారణాలు అవ్వాయి ఆ కార్యక్రమాలు. తర్వాత ఐ మేజర్లీ టేకెన్ అప్ సర్టన్ కన్స్ట్రక్షన్ వర్క్స్. నేను ఎక్కడ పనిచేసినా ఐ ట్రై టు బిల్డ్ సంథింగ్, ఎదర్ ఎ చర్చ్, ఎ పార్సనేజ్, ఎ సండే స్కూల్, సమ్ కన్స్ట్రక్షన్. చర్చిలు నిర్మించాను. తర్వాత గురువుల నివాస గృహం, దాన్ని పార్సనేజ్ అంటారు, పార్సనేజీలు నిర్మించాను. ఐ లైక్ ది చిల్డ్రన్ మినిస్ట్రీ వెరీ మచ్. సో పిల్లల కోసం ఎక్కడ సండే స్కూల్స్ లేవో, సండే స్కూల్ యొక్క భవనాలు, వసతులు లేవో, అక్కడ సండే స్కూల్ బిల్డింగ్స్ నిర్మించడానికి ప్రోత్సహించాను, నిర్మించడం జరిగింది. సో మెనీ థింగ్స్. అండ్ కొన్ని చోట్ల కొన్ని ప్రార్థన గుంపులను స్టార్ట్ చేశాను. తర్వాత సోషల్ సర్వీస్ ఎక్కువ, మనం ఉన్న చోట ఎక్కడైనా ఏ న్యాచురల్ కెలామిటీ, అవి వరదలు అవ్వచ్చు, కరువు అవ్వచ్చు, నిన్న మొన్న వచ్చిన కరోనా సంక్షోభం అవ్వవచ్చు. సో ప్రతి ఒక్క సమస్య, సమాజం ఎదుర్కొనే కొన్ని సమస్యలు, పరిస్థితులు, రుగ్మతులు, వీటి కొరకు యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ చర్చ్ మనం ఏం చేయగలము దాన్ని చేయడానికి నేను ప్రతి చోట ప్రయత్నం చేశాను. ఐ లైక్ టు ఇన్వాల్వ్ ఇన్ ది వెరీ రూట్స్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ రాదర్ స్టాండింగ్ అవే అండ్ వాచింగ్ యాజ్ ఎ స్పెక్టేటర్. ఏదో దూరంగా నిలిచి జరిగే విషయాలని మనం ప్రేక్షకుల్లా చూడడం కాకుండా వాటి కోసం ఏం చేయగలుగుతాము అనే దిశ వైపు ఆలోచించడం, నలుగురితో చర్చించడం, ఏదో ఒక కార్యక్రమానికి ఉపక్రమించడం, ఆ కార్యక్రమం చేయడం, ఇది పరిచర్యలో నాకు
తృప్తినిచ్చిన ఎంతో గొప్ప విషయం. రాయలసీమ డయాసిస్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అంటే కన్వర్టింగ్ ది ప్రాపర్టీస్ ఇంటూ ది ఇన్కమ్ జనరేటివ్ ప్రాజెక్ట్స్, ఆస్తులను ఆదాయ వనరులుగా మార్చుకోవాలి అనే ఒక దృక్పథంతో షాపింగ్ కాంప్లెక్స్లు కట్టటము అనేక చోట్ల ఈ డయాసిస్ అంతట్లో, కడపలో, గుత్తిలో, మదనపల్లెలో, సో చాలా చోట్ల ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు డయాసిస్కి అవి ఎంతో ఉపయోగకరంగా ఆదాయ వనరులుగా అవి మారి ఉన్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో కంటెంట్, ఐ మీన్ సో కంటెంట్మెంట్ అబౌట్ వాట్ I could do for the glory of God in this diocese. That brings us to the next question. మీరు పరిచర్యలోనే కాకుండా పరిపాలన కూడా మంచి పేరు గుర్తింపు సాధించుకున్నారు. కెన్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ ఇట్? ఎస్, అందరూ అంటూ ఉంటారు, మీరు బోత్ పరిచర్యలో యాజ్ వెల్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ సైడ్, పరిపాలన పరంగా కూడా మీరు చాలా బాగా రాణిస్తున్నారు డయాసిస్లో అని. సో దీనికి కారణం బహుశా నాకు తెలిసి ఒకటే అనుకుంటాను. నా మినిస్ట్రీ యొక్క ఎర్లీ డేస్లోనే నేను ఈ యొక్క డయాసిస్ యొక్క కాన్స్టిట్యూషన్, అంటే మాకు ఒక బైలాస్, రాజ్యాంగం అంటారు, కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సో ఆ కాన్స్టిట్యూషన్ని నేను చదవాల్సి వచ్చింది. ద సిచ్యువేషన్స్ హ్యావ్ డ్రివన్ మీ టు స్టడీ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మై డయాసిస్. సో దాన్ని చాలా పేజీ లైన్ చదివాను. సో చట్టం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం పరిపాలన నిర్వహణలో అనేది నాకు అర్థమైంది. అమాయకంగానూ అజ్ఞానంగానూ ఉండటం వల్ల పరిచర్యలో మరొక కోణం భాగమైన పరిపాలన చాలా కుంటుపడుతుంది. కాబట్టి we must balance this, both the ministry and the administration. పరిచర్య, పరిపాలన రెండింటిని సమతుల్యంగా నడిపించుకోవాలి, అప్పుడే పరిచర్యలో రాణిస్తామనేది నాకు అర్థం అవ్వడం. ఆ మేరకు నేను మా డయాసిస్ యొక్క కాన్స్టిట్యూషన్ అంతా కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవడం, తర్వాత వాటిని ఇంటర్ప్రిట్ చేయడంలో, వాటిని వ్యాఖ్యానించడంలో, వివరించడంలో, భావం చెప్పడంలో చాలా శ్రద్ధ తీసుకొని అనేక మందికి వాటి గురించి చెప్పి చైతన్యవంతులుగా చేసేవాడిని. తర్వాత ఎస్పెషల్లీ మాకు ఈ అడ్మినిస్ట్రేషన్లో మేము తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధమైనవిగా ఉండాలి, అప్పుడే ఆ నిర్ణయాలు నిలబడతాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ చట్ట అవగాహన అవసరం. కాబట్టి మై డెసిషన్స్ వర్ వెరీ హెల్తీ డెసిషన్స్, నాన్ కాంట్రవర్షియల్, అండ్ దో సమ్ డూ నాట్ లైక్, బట్ దే ఆర్ ది రూల్స్ అండ్ దట్ ఈస్ ది రూల్ పొజిషన్. సో దాన్ని చెప్పడంలో నేను చాలా నిర్మోహమాటంగా వ్యవహరించాను. సో అది నాకు కొంతమందికి కష్టమని అనిపించిన, అదే నాకు మంచి పేరు తీసుకొచ్చింది. సో చాలా ఖచ్చితంగా చట్టానికి బద్ధుడై కట్టుబడి ఉంటాడు వీరు అని నా గురించి అలా వెలుగులోకి వచ్చింది. తర్వాత లేటర్ ఆన్ ఐ స్టడీడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, సిఎస్ఐ కాన్స్టిట్యూషన్ చాలా వైడర్గా ఉంటుంది. వాటంతటిని తెలుసుకొని నేను ఆ పరిపాలన సమర్థవంతంగా ఎలా నిర్వహించాలి అనే పట్టు సాధించగలిగాను అని నేను చెప్పగలను. ప్రతి ఒక్కరికి కూడా నేను అదే నేను సలహా ఇస్తాను. నో ది కాన్స్టిట్యూషన్ యాజ్ యు నో ది బైబిల్, దెన్ ఓన్లీ యూ విల్ బ్యాలెన్స్ ది మినిస్ట్రీ అండ్ ది అడ్మినిస్ట్రేషన్. సో ఆ రకంగా పరిపాలనలో మంచి నిర్ణయాలు తీసుకోగలిగాను. సో నలుగురికి మంచి సలహాలు ఇవ్వగలిగాను. ఇప్పుడు ఈరోజు ఈ స్థాయికి చేరాను అంటే మా కాన్స్టిట్యూషన్స్ యొక్క రివిజన్ కమిటీస్ ఆఫ్టర్ 1974
2003లో అండ్ 2016లో 2 పర్యాయాలు మా డయాసిస్ రాజ్యాంగ సమీక్ష, తర్వాత పునర్నిర్మాణం జరిగింది. ఈ రెండిట్లో నేను డయాసిస్లో ఉన్న 5 మందిలో ఒకరిగా ఉంటూ చట్ట నిర్మాణ రూపకల్పనలో నేను ఒక ప్రధాన పాత్ర నిర్వహించగలిగాను. సో ఈ విధమైన అనుభవాలన్నీ కూడా పరిపాలనలో నాకు ఎంతో ఉపయోగపడి ఉన్నాయి. దట్ వాస్ అ వండర్ఫుల్ ఇన్సైట్ బిషప్ గారు. సేవ అనేది కష్టతరం అని అందరూ అంటూ ఉంటారు. దానిలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఉంటాయి. వీ వాంట్ టు నో వాట్ వేర్ ద ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్ అండ్ హౌ యూ హ్యావ్ ఓవర్కమ్. ఎస్, యాజ్ యూ సెడ్, పరిచర్య చాలా కష్టమైన పరిచర్య, అనేక శ్రమలతో కూడుకున్నది పరిచర్య అంటే. సో పరిచర్యని మనం ఏదో ఆషామాషిగా తీసుకోరాదు. సో పరిచర్యలోనికి వచ్చేటప్పుడే నేను ఈ శ్రమలు, కష్టాలు అన్నిటి గురించి ముందుగానే నేను ఆలోచన చేశాను. వాటికి సిద్ధమయ్యే పూర్తిగా విత్ కంప్లీట్ స్పిరిచువల్ కమిట్మెంట్ అండ్ ప్రిపరేషన్ అండ్ విత్ మెంటల్ ప్రిపరేషన్ అన్ని రీతులుగా నేను సిద్ధపడి ఈ పరిచర్యలోనికి రావడం జరిగింది. ఆ యొక్క సిద్ధపాటే పరిచర్యలో ఎన్ని కష్టాలు, శ్రమలు, కొరతలు, ఇబ్బందులు, అవమానాలు, మరి అపనిందలు ఎన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా ధైర్యంగా ముందుకు నడిపించింది. ఐ ఆల్వేస్ రికలెక్ట్ ది కాల్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. దేవుని యొక్క పిలుపు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నంత వరకు ఏ కష్టమైన, శ్రమైన పరిచర్యలో గొప్పదిగా నాకు అనిపించలేదు. సో దేవుడు మనల్ని పిలిచాడు ఈ పరిచర్యకి యాజ్ అ సఫరింగ్ సర్వెంట్. శ్రమయే ఈ పరిచర్య యొక్క బాట తప్ప ఈ పరిచర్య ఎప్పటికీ అది పూలపాన్పు కాదు. సో పరిచర్యలో ఈ శ్రమలన్నీ ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధపడి నేను ఈ పరిచర్యలోనికి రావడం జరిగింది. అయితే సమ్టైమ్స్ మనుషులు కదమ్మా, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సహనానికి ఒక హద్దు ఉంటుంది, ఓర్పుకు ఒక పరిధి ఉంటుంది. సమ్టైమ్స్ వెన్ ది ట్రబుల్స్ ఆర్ బియాండ్ ది బేరింగ్ కెపాసిటీ, వాటిని ఓర్చుకోలేని, భరించలేని ఒక తీక్షణమైన స్థాయికి శ్రమల యొక్క తీవ్రత వెళ్ళినప్పుడు వి రియలీ లూజ్ అవర్ హార్ట్స్ అండ్ వి ఫాల్ ఇన్ టు జస్ట్ షెడింగ్ అవర్ టీయర్స్ బిఫోర్ గాడ్. దేవుని పాదాల యొద్ద కన్నీరు కార్చటం తప్ప నాకు మరో ఏ దారి కనపడేది కాదు. బట్ దట్ వాజ్ ద ప్లేస్ వేర్ ఐ హ్యావ్ రీగెయిన్డ్ మై స్ట్రెంగ్త్ టు కంటిన్యూ ద మినిస్ట్రీ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ. మళ్ళీ బలం తెచ్చుకొని దైవ సన్నిధిలో ప్రార్థనలు దేవుడిచ్చే శక్తిని పొందుకొని దేవుని యొక్క సేవలో ముందుకు సాగడం జరిగింది. సో నేను నేర్చుకున్నది, వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ దిస్ అండ్ వీ హ్యావ్ టు గో త్రూ దిస్ బ్యాటిల్. ఈ పోరాటం గుండా వెళ్ళాల్సిందే తప్ప మరొక దారి లేదు. తప్పకుండా దీన్ని ఒక పోరాట పటిమతో తీసుకుని పౌలు అంటాడు కదా, మంచి పోరాటము పోరాడుతుంది. ఎస్, ది స్పిరిచువల్ బ్యాటిల్ ఈజ్ ఎ గ్రేట్ రెస్లింగ్. చాలా పోరాటం. ఆరోగ్యాలు పోతాయి, మానసికంగా కృంగిపోతాము, కుటుంబాలు చాలా బాధకి గురవుతాయి. అసలు ఎందుకు ఈ శ్రమ అంతా పడుతున్నాం మనం? ఇదంతా మనకి అవసరమా? అసలు ఇంకో జీవితం లేదా ఈ పరిచర్య అనేది లేకుండా, లేక ఈ పరిచర్యను ఈ రీతినే కాకుండా చాలా కంఫర్టబుల్గా పరిచర్య చేసే మరొక విధానం లేదా? వై షుడ్ వి గో త్రూ ఆల్ దీస్ ట్రబుల్స్?
అని కుటుంబం అంతా వాపోయిన పరిస్థితులు, సందర్భాలు ఉన్నాయి. బట్ ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ మై ఫ్యామిలీ, మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్ that we are not of this world. We have been chosen by God for a special purpose. So our journey will be like this. మన ప్రయాణం ఇలాగే ఉంటుంది. మనల్ని దేవుడు ఒక సంకల్పంతో పిలిచారు. మనది సేవకు కుటుంబం. మనం సేవలోనే సాగాలి, తరించాలి. అదే మన యొక్క జీవిత పిలుపు, జీవిత ఆశయం, జీవిత ధ్యేయం. సో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అవి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మానసిక అవమానాలు ఎన్నో. బట్ ఆల్ వీ కుడ్ ఓవర్కమ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. నా కృప నీకు చాలు. సో దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ మై జర్నీ, ఈవెన్ ఇన్ ద amidst of these struggles, sufferings and tribulation. Yeah. Relying on God in times of tribulations and adversities is such an important thing to learn, Bishop Garu. Yes. And thank you so much for emphasizing on that. So, one interesting quality about you is మీకు సామాజిక విషయాలపై శ్రద్ధ ఎక్కువ అని విన్నామండి. సో దేవుని సేవ, సామాజిక స్పృహ, హౌ డు యూ ఇంకార్పొరేట్ దీస్ టూ? వెరీ గుడ్ క్వశ్చన్. మనకు చాలామందికి, ఈవెన్ క్రైస్తవ లోకానికి, క్రైస్తవ విశ్వాసులకు అర్థమవ్వని విషయం ఏంటంటే, యాజ్ గాడ్స్ చిల్డ్రన్ we live in this world and we live in the midst of this worldly circumstances. సో ప్రాపంచిక పరిస్థితుల మధ్య ఈ లోకంలో మనము క్రీస్తు బిడ్డలుగా మనం జీవించుచున్నాం. సో మనం ఏదో సెలెస్టియల్ బీయింగ్స్ లాగా, అంటే వీఆర్ సో హెవెన్లీ బీయింగ్స్, ఆ ఇమాజినేషన్స్, ఇల్యూజన్లో మనం ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతున్నాం. బట్ వీఆర్ ఫర్గెటింగ్ ది వెరీ ప్రైమ్ కమాండ్మెంట్ ఆఫ్ క్రైస్ట్. అదేంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. మీరు ఒక్కసారి యేసు ప్రభుల వారి యొక్క బోధలని గమనిస్తే, సో ఆయన బోధలలో ఉన్న సోషల్ పర్స్పెక్టివ్స్, ది సోషలాజికల్ ఇష్యూస్ and the social concerns which Christ has expressed in his sermons, teachings and even his illustrations, చాలా అద్భుతంగా సామాజిక అంశాలని మేళవిస్తూ యేసయ్య ప్రబోధాలు బోధించేవారు. సో సమాజంలో మన యొక్క విశ్వాసం అన్నది మరి ప్రయోజనకరంగా ఉండాలి. సమాజానికి అతీతంగా, ఆధ్యాత్మికంగా కాదు మనం ఉండాల్సింది. మన ఆధ్యాత్మికత సమాజానికి సమీపంగా ఉండాలి. సో సామాజిక స్పృహ చాలా అవసరం. సామాజిక అంశాలపై స్పందించడం చాలా అవసరం. సామాజిక సవాళ్ళు, సంక్షోభాలని మన క్రైస్తవ దృక్పథంతో వాటిని అడ్రస్ చేయడం, వాటి గురించి మాట్లాడడం చాలా అవసరం. సో టాకింగ్ అబౌట్ ది సోషల్ ఇష్యూస్, ద ఇష్యూస్, ద క్రైసిస్ ది వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ అండ్ ఫేసింగ్, వి మస్ట్ టచ్. ఖచ్చితంగా వాటిని గురించి ప్రస్తావిస్తూ మనము క్రీస్తు బిడ్డలుగా ముందుకు సాగాలి. సో ఆయన రాజ్య వ్యాప్తి అన్నది నాట్ జస్ట్ ప్రొపగేటింగ్ ది గాస్పల్, but also, bringing a sociological transformation in the lives of the people. Gospel should bring a true social reformation in the people. సువార్త కేవలం మనుషుల మతాలను కాదు మార్చాల్సింది, సువార్త వారి యొక్క సాంఘిక పరిస్థితులను కూడా మార్చాలి. మీరు బాగా గమనిస్తే, ఇట్ ఈస్ ది గాస్పల్ విచ్ హ్యాస్ చేంజ్డ్ ది సోషల్ కండిషన్స్ ఆఫ్ ద పీపుల్. పేదరికాన్ని, కుల
వ్యవస్థని, సామాజిక అసమానతలని, అంతరాలని, వ్యత్యాసాలని, వీటన్నిటినీ క్రైస్తవ సంఘం అనాది నుండి రూపుమాపుకుంటూ వస్తుంది. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. స్త్రీ అని, పురుషత, లింగ్విస్టిక్ జెండర్ డిస్క్రిమినేషన్, కాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ ది ఎథనిక్ డిస్క్రిమినేషన్, క్లాస్ డిస్క్రిమినేషన్, ఉన్నవాడని లేనివాడని, దాసుడని స్వతంత్రుడని. సో బైబిల్ వెరీ క్లియర్లీ స్పీక్స్ అబౌట్ ది సోషల్ ఇష్యూస్. సో ఐ మస్ట్ touch and balance both the social and spiritual factors and aspects. So even in my preachings, rather just bringing ఒక వాక్యం గురించి చెప్పడమే కాకుండా I try to apply సామాజిక కోణంలో, సామాజిక అంశాలకి, సాధారణ జనజీవన పరిస్థితులకి వాక్యాన్ని అన్వయిస్తూ వారు వాక్యాన్ని అర్థం చేసుకునేలా నేను వాక్య సందేశాలు కూడా అందివ్వడం జరుగుతుంది. సో అనేక పరిస్థితులలో సామాజిక అంశాలపైన స్పందిస్తూ వాటిని మనం చర్చెస్లో అడ్రస్ చేస్తూ, వాటిని దాచిపెట్టడం కాదు, వాటిని సంస్కరించడం పరిచర్యలో ప్రధానంగా పెట్టుకున్నాను. అలా సామాజిక అంశాలను కూడా ఆధ్యాత్మిక పరిచర్యలో సమన్వయం చేసుకుంటూ మేళవిస్తూ ఈ పరిచర్యలో ముందుకు సాగగలుగుతున్నాను. Being socially aware is so important and so vital, but unfortunately we see that very rare in our churches. Yes. And thanks to people like you who are bringing up these causes and yes. highlighting them. Thank yes. you. Yes. And so మీరు రాయలసీమ 7వ బిషప్గా ఎన్నుకోబడ్డారు. మీరు ఈ స్థాయికి ఎదగడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? యాక్చువల్లీ సేవలోనికి వచ్చినప్పుడు, ఒక పాస్టర్గా అయినప్పుడు, ఐ నెవర్ న్యూ దట్ ఐ విల్ బికమ్ ఏ బిషప్, ఓ బిషప్ అవుతానని అస్సలు ఊహించలేదు. అయితే పరిచర్యను ప్రధానంగా పెట్టుకొని ముందు కంప్లీట్గా పరిచర్యనే ఫోకస్ చేసుకుంటూ నా యొక్క పరిచర్య ప్రయాణాన్ని కొనసాగించాను. ఐ డిడ్ నాట్ స్పెసిఫికలీ హ్యావ్ కెప్ట్ ఎనీ గోల్స్ అండ్ అంబిషన్స్. అలాంటి ఏ లక్ష్యాలు, ఆశయాలు పెట్టుకొని పరిచర్య ప్రయాణాన్ని కొనసాగించలేదు నేను. బట్ యాజ్ ఎ జర్నీ, పరిచర్యలో నేను ముందుకు సాగుతూ ఉండగా, పరిచర్యతో పాటు బాధ్యతలను ఈ అధ్యక్ష మండలంలో నిర్వర్తిస్తూ వస్తుండగా, నేను కేవలం 10 సంవత్సరాల పరిచర్య అనుభవంలోనే ఈ రాయలసీమ డయాసిస్ యొక్క ఆఫీసర్గా, అంటే అసిస్టెంట్ సెక్రటరీగా యునానిమస్గా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను 2003 సంవత్సరంలో. సో అలాగా అవకాశాలు నాకు దేవుడే కల్పించాడు, కలిసి వచ్చాయి. సో ప్రతి ఒక్క బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, అందరి యొక్క మన్ననలు పొందుకుంటూ, అందరి యొక్క మెప్పు సంపాదించుకుంటూ ఈ యొక్క పరిచర్యలో, పరిపాలనలో ప్రయాణం చేయడం జరిగింది. అండ్ దెన్ ఇన్ 2013 I've been elected as the secretary of the diocese. డయాసిస్ యొక్క కార్యదర్శిగా ఎన్నికయ్యాను. దాని అనంతరం సినడ్ చేత డయాసిస్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా నియమించబడ్డాను. తర్వాత ఈ డయాసిస్ యొక్క బిషప్ కమిషనరీగా 2 పర్యాయాలు బాధ్యత నిర్వర్తించాను. తర్వాత 7 దేశాలను పర్యటించాను. క్రైస్తవ ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి అంతర్జాతీయ సదస్సు, యాంగ్లికన్ కన్సల్టేటివ్ కౌన్సిల్ అని 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ యొక్క మహా అంతర్జాతీయ సదస్సులు మరి ప్రపంచ దేశాలన్నీ బిషపులు, వారి గురువులు, లే నాయకులు సమావేశమయ్యే
పెద్ద సభలలో మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా తరపున నేను ప్రాతినిధ్యం వహించడం జరిగింది. సో చాలా అనుకోనని ఆపర్చునిటీస్, ఏ వైడర్ ఎక్స్పోజర్. మరి సినడ్ సమావేశాలలో నేను 6 పర్యాయాలు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇలాంటి ఎన్నో కలిసి వచ్చి ఒక ఫార్మేషన్ నాలో తెలియకుండానే జరిగిపోయింది అనిపిస్తుంది. నన్ను ఒక మెచ్యూర్డ్, ఎక్స్పీరియన్స్డ్ లీడర్ ఇన్ ద చర్చ్ ఒక్కొక్క తర్వాత ఒకటి జీవితంలో పరిచర్యలో జరుగుతూ వస్తూ నన్ను అలా మోల్డ్ చేశాయి. అలా దేవుడే నన్ను సిద్ధపరిచాడని నా యొక్క భావన, నా నమ్మకం. ఎంతోమందితో పరిచయాలు, ఎంతోమంది యొక్క అభిమానాలు నాకు అనేక స్థలాల్లో, డయాసిస్లో, సినాడు స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో. ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ హూ చైర్స్ ది మీటింగ్ ఆఫ్ ది యాంగ్లికన్ కౌన్సిల్, ఆయనతో పాటు కలిసి సభల్లో పాల్గొని, చర్చల్లో పాల్గొని, ఆయనతో కలిసి భోంచేసి, సో ఎన్నో హైయెస్ట్ ఆపర్చునిటీస్, బిషప్స్తో, ఆర్చ్ బిషప్స్ తోటి కలిసి సభల్లో పాల్గొనే ఒక అవకాశాలు, ఇలా ఎన్నో నన్ను ఈ అనుభవాలన్నీ తీసుకుని వెళ్ళాను. ఈ అనుభవాలతో పాటు నా వ్యక్తిగతంగా నేను ఈ పరిచర్యలో, పరిపాలనలో ఎదుగుతూ నేను ఒక విషయాన్ని ఆలోచన చేశాను. అదేంటంటే, కెన్ ఐ బికమ్ ఎ బిషప్ ఫర్ దిస్ డయాసిస్? ఈ అధ్యక్ష మండలానికి నేను ఒక బిషప్ కాగలనా? ఆ కృప దేవుడు నాకు ఇస్తే, ఆ అవకాశం కనుక దేవుడు నాకు ఇస్తే, ఈ అధ్యక్ష మండలం యొక్క సుభిక్షత కొరకు, సుసంక్షేమం కొరకు నేను పాటుపడాలి అనే ఒక ఆలోచన మొదలవ్వింది. సో ఈ డయాసిస్ ఎదుర్కొంటున్న కొన్ని క్లిష్టమైన పరిస్థితులు, కొన్ని దశాబ్దాలుగా ఈ అధ్యక్ష మండలం ఎదుర్కొంటున్న కొన్ని సంక్షోభాలు, వీటికి పరిష్కారం ఒక ఉన్నత నాయకత్వము, అధికారము ద్వారా మాత్రమే జరగగలుగుతుంది. కాబట్టి ఆ యొక్క స్థానం దేవుడు అనుగ్రహిస్తే, దేవుని కొరకు ఈ అధ్యక్ష మండలాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నంలో నా జీవితం ధన్యమవ్వాలని ఆలోచన చేయడం, దాని నిమిత్తం ప్రార్థన చేయడం. ఆ ప్రార్థన ఒకటే, దేవా, ఆ బాధ్యతలో నన్ను ఉంచుట మీ చిత్తమైతే ఆ బాధ్యతలో నన్ను నియమించండి. నన్ను అధ్యక్ష మండలం కోసం ఒక సాధనంగా, ఒక ఇన్స్ట్రుమెంట్గా నన్ను వాడుకోనండి అని నేను చాలా భారంతో ప్రార్థన చేస్తూ వచ్చాను. సో దేవుని యొక్క సంఘంలో దైవ చిత్తం అనేది నెరవేర్చబడాలి, దైవ సార్వభౌమత్వం అన్నది విరాజిల్లాలి. ఏ నరుడు అతిశయించని దైవ తీర్పు, దైవ నిర్ణయంతో, దైవ నియామకాలతో దైవ సంఘము, దేవుని సంఘం ముందుకు నడవాలి. దట్ వాస్ మై స్ట్రాంగ్ అంబిషన్. నాట్ దట్ ఐ షుడ్ బికమ్ ఎ బిషప్, బట్ గాడ్స్ విల్ షుడ్ ప్రివైల్ ఇన్ గాడ్స్ చర్చ్. అది నా దృఢమైన కోరికగా ఉండి ప్రార్థన చేయడం జరిగింది. సో అనేక మంది నా కోసం ప్రార్థన చేశారు. అనేకులు నా వెన్నంటి ఉన్నారు, నాకు అండగా నిలిచారు. అనేకులు నాకు స్ఫూర్తిగా నిలిచారు. సో వారందరి యొక్క సహాయ సహకారాలు, ప్రార్థనల ఫలితంగా ఈ రోజున ఈ రాయలసీమ అధ్యక్ష మండలానికి బిషప్గా దేవుడు నన్ను ఈ బాధ్యతలో ఉంచాడని నేను పూర్తిగా విశ్వసిస్తూ, దేవుని కొరకే ఈ బాధ్యత యొక్క నెరవేర్పు దైవ చిత్తానుసారంగానే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా. So, Bishop Garu, do you have any goals or ambitions that you wish to achieve in your tenure? And what is the vision that you have for this Diocese of Rayalaseema? యాక్చువల్లీ మేము బిషప్గా ఎన్నిక కాబడ్డప్పుడు ప్యానల్ మెంబర్గా మేము ఒక ప్రొఫైల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొఫైల్లో వాట్ ఈజ్ అవర్ విజన్ ఫర్ అవర్ డయాసిస్, నీ డయాసిస్ ఎడల నీకున్న దర్శనం ఏంటి అన్నది ఒక ప్రధానమైన అంశము. సో అందులో నేను ప్రధానంగా ఈ రాయలసీమ డయాసిస్ అన్నది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘం, ఒక సువార్త యొక్క ఉద్యమ ఫలితంగా ఉద్భవించిన అధ్యక్ష మండలం ఇది. సో ఈ అధ్యక్ష మండలంలో ఏ స్ఫూర్తితో అయితే ఈ అధ్యక్ష మండలం రూపొందించబడ్డదో, ఉనికిలోకి వచ్చాదో అదే కొనసాగాలి అని పరిచర్యని ప్రధానంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. సో సంఘంలో మినిస్ట్రీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో మినిస్ట్రీ అనేసరికి మినిస్ట్రీతో పాటు మినిస్టర్స్ అంటే పరిచర్యతో పాటు పరిచారకులు. సో మా అధ్యక్ష మండలంలో ఉన్న సేవకులు, గురువులు, పాస్టర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు. నేను అలాగే 30 సంవత్సరాలు సేవ చేసిన ఒక పాస్టర్ని. ఆ పరిస్థితులు, కష్టాలు అన్నీ నేను చూశాను. సేవ యొక్క కష్టాలతో పాటు సేవ చేస్తున్న పరిస్థితులలో ఉన్న కుటుంబాలు ఆర్థికంగా ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు, వాటి యొక్క పరిష్కారం కోసం అస్సలు ఆలోచన చేయని పాలకులు, ఇట్లాంటివి నన్ను ఎంతో బాధ పెట్టిన అంశాలు గతంలో. సో ఐ హ్యావ్ టేకెన్ యాజ్ మై ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది pastors who are serving in my diocese. వారి యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరిచే దానికోసం ప్రధానంగా ధ్యేయంగా పెట్టుకున్నాను. రెండవది పరిచర్య క్రమశిక్షణ. సో ద డిసిప్లిన్స్ ఇన్ ది మినిస్ట్రీ, అది నేను ప్రధానంగా పెట్టుకున్న క్రమశిక్షణ అనేది పరిచర్యలో ఉన్న వాళ్ళకి చాలా ప్రాముఖ్యం. కాబట్టి క్రమశిక్షణని ఎంతో ఖచ్చితంగా పాటించే సేవకులు, పాస్టర్లుగా ఉండాలి అని అందరినీ తయారు చేయడం కోసం రెండవదిగా పెట్టుకున్నాను. తర్వాత గురువుల కోసం వారి యొక్క సమస్యలలో ఆర్థికంగా ఆదుకొని ఒక గురువుల సంక్షేమ నిధి, పాస్టర్స్ వెల్ఫేర్ ఫండ్ అన్నది 1 కోటి రూపాయల నిధిని వారి యొక్క సంక్షేమ నిధిగా ఏర్పాటు చేయడానికి పెట్టుకున్నాను. గురువులు రిటైర్ అయ్యి ఒట్టి చేతులతో 30-40 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యి వెళ్ళిపోతుంటే డయాసిస్ వాళ్ళకి ఒక శాలువ కప్పి దండ వేసి బీడుకోలు పలకటం కాదు, అట్లీస్ట్ వాళ్ళ చేతుల్లో మనకున్న దాంట్లో నుండి కొంత ఆర్థికంగా వారికి సహాయం చేసి పంపాలి అని రిటైర్ అవే ప్రతి ఒక్కరూ ఒక గ్రాట్యుటీ అనేది తీసుకొని వెళ్ళాలి అని ఒక విధానం. తర్వాత రిటైర్ అయిన తర్వాత తీసుకునే పెన్షన్ చాలా మీగర్ అమౌంట్, దానిని డబుల్ ఎన్హాన్స్ చేయాలని అనుకున్నాను. అదొక దర్శనంగా, లక్ష్యంగా పెట్టుకున్నాను. తర్వాత గురువుల పిల్లల యొక్క చదువుల కోసం, వివాహాల కోసం డయాసిస్ ఒక లోన్ ఫెసిలిటీ ఏర్పాటు చేసే కార్యక్రమం, ఇంట్రెస్ట్ లేని రుణ సౌకర్యం గురువులకి, సేవకులకి కల్పించడం కోసం. సో ఇలాంటివి అన్నీ కూడా వాళ్ళ కోసం. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లోకి వాళ్ళని తీసుకురావాలని, ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయితే లక్షల బిల్లులు పడ్డప్పుడు వాటిని కట్టుకోలేక, వైద్యం చేయించుకోలేక
పడుతున్న బాధలు ఇక గురువులు పడకూడదని వారికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇలా ఐఎమ్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది పాస్టర్స్ వెల్ఫేర్, సేఫ్టీ అండ్ దేర్ రెస్పెక్ట్. వారు గౌరవంగా క్షేమంగా దేవుని యొక్క సేవ. అధ్యక్ష మండలంలో వైద్య విద్యా సంస్థలన్న విస్తృతంగా ఉన్నాయి. సో వీ హ్యావ్ 3 మేజర్ హాస్పిటల్స్ అండ్ కాలేజెస్, స్కూల్స్. మరి వీటన్నిటినీ కాపాడుకోవాలి. ఇవన్నీ ఆ రోజుల్లో మిషనరీస్ స్థాపించిన సంస్థలు ఇవి. కాలక్రమేపీ ఆదరణకి నోచుకోలేక ప్రభుత్వం కొన్ని మన పాఠశాలలని మూసేసే చట్టాలను తీసుకొని రావడంతో వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాము. దాని కొరకు చాలా విద్యావంతులు తోటి ఎక్స్పర్ట్ కమిటీస్ పెట్టి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను రివైవ్ చేయడానికి, వాటికి ఒక నూతన భవిష్యత్తును కల్పించడానికి నేను దృఢంగా ప్రయత్నం చేయబోతున్నాను. వైద్య సంస్థలు ఉన్నాయి, హాస్పిటల్స్. వైద్య సంస్థలు అనారోగ్యంతో ఉన్నాయి, దే హ్యావ్ బికమ్ సిక్. హాస్పిటల్స్, వీ నీడ్ టు గివ్ గ్రేట్ ట్రీట్మెంట్ ఫర్ ది హాస్పిటల్స్. పక్క చేసుకొని హాస్పిటల్స్ని మళ్ళీ పునరుద్ధరించుకొని చేయాలని, ప్రజలకి సేవలు అందించే క్రైస్తవ సువార్తకి ఇవి ఛానల్స్గా ఉంచుకోవాలని, చేసుకోవాలని దృఢంగా ప్రయత్నిస్తున్నాను. అండ్ దేర్ ఆర్ అదర్ యాక్టివిటీస్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్, పోలియో ఎఫెక్టెడ్, రిటార్డెడ్ చిల్డ్రన్. వీటి కొరకు స్పెషల్ హోమ్స్ ఉన్నాయి అండ్ హాస్టల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ రివైవ్ చేయబోతున్నాం. సువార్తని ప్రధానంగా సంఘాలు తీసుకుని వెళ్ళడం కోసం సువార్త కార్యక్రమాలు సంఘాలలో ఎంకరేజ్ చేసి, ఈ మిషనరీస్ని ప్రతి ఒక్క టౌన్ చర్చ్ హెల్ప్ చేసే విధంగా సపోర్ట్ అండ్ సెండ్ ఎ మిషనరీ అనే ఒక స్లోగన్ తీసుకొని రాబోతున్నాము. ఇలాంటి అనేక కార్యక్రమాలతో ఈ అధ్యక్ష మండలాన్ని అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో సమగ్రమైన సర్వతోముఖాభివృద్ధి వైపు ఈ అధ్యక్ష మండలాన్ని తీసుకుని వెళ్ళాలని నేను ప్రయత్నించబోతున్నాను, ప్రార్థిస్తున్నాను. అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యాలు దేవుడు జరిగించాలని నేను కోరుకుంటున్నాను. బిషప్ గారు, యు ఆర్ ఎ విజనరీ అండ్ ఐఎమ్ షూర్ గాడ్ విల్ బ్లెస్ ఆల్ యువర్ ప్లాన్స్. బిషప్ గారు, పరిచర్య జీవితంలో మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సంఘటన ఏదైనా ఉందా? ఎస్, యాజ్ సెడ్, పరిచర్యలో మనకి చాలా కష్టాలు, శ్రమలు ఉంటాయి. బట్ వాటిలో ప్రధానంగా నన్ను బాగా బాధ పెట్టిన అంశం ఏమిటంటే, సో మనం మేలు చేసిన వాళ్ళు మనకి కీడు చేయడం. నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం ఏంటంటే, నేను ఎంతోమందికి సహాయం చేసి ఉంటే నిజంగా అవి వాళ్ళ జీవితాలని నిలబెట్టాయి చెప్పాలి అంటే. సో అలాంటి వాళ్ళు నా ఎడల వారు అపకారం తలపెట్టడం నన్ను చాలా ఆశ్చర్యానికి, బాధకి, తీవ్రమైన దుఃఖానికి గురి చేసింది. అండ్ ఈ రోజుటికి నాకు జవాబు దొరకని ప్రశ్న అది. బిషప్ అమ్మ గారు, ప్రార్థనా టీవీకి స్వాగతం అండి. బిషప్ గారు, మీ వివాహం ఏ సంవత్సరంలో జరిగింది? మీ పరిచర్య జీవితంలో బిషప్ అమ్మగారి సహకారం ఎలా ఉంది? నా వివాహం ఇక్కడే కడప పట్టణంలో ఈ సెంట్రల్ చర్చ్ అప్పటికి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నింది. సో అక్కడ 1992వ సంవత్సరం అక్టోబర్ మాసం 21వ తారీఖున మా వివాహం జరిగింది. సో అప్పటి నుండి ఇంకా పరిచర్యలో నాతో పాటు నడిచింది. సో వారు పరిచర్యలో నాకు ఎంతో సహకారి. నేను వివాహం చేసుకున్నప్పుడు సేవలో ఏ రకంగా
ఉపయోగపడుతుంది, సహకరించగలుగుతుందని నాకు కొంచెం సంశయంగా ఉండేది. మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్. అండ్ తనకు తానుగా సేవలో చాలా మెరుగ్గా పరిచర్యలో నాకెంతో సహకారిగా ఉంటూ వచ్చారు. చాలా త్వరగా వాక్యాన్ని బోధించే స్త్రీల సమాజం, స్త్రీల మధ్య వాక్యం చెప్పే ఒక స్పెషల్ టాలెంట్ అని చెప్పవచ్చు. చాలా త్వరగా పికప్ చేశారు. మంచి ప్రార్థనా పరురాలు. తర్వాత అందరితో ప్రేమగా ఉంటారు, అందరినీ సమానంగా చూస్తారు. అది ఆమెకు ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్. ఎక్కడ పనిచేసినా వాళ్ళతోటి అందరితో బాగా ప్రేమగా ఉంటారు. నాకు షీ ఈజ్ రియలీ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్, an inspiration, an encouragement in my ministry. బిషప్ గారు, మీతో ఇలా ముఖాముఖి అవ్వడం మాకెంతో ఆనందకరం అండి. మేము మా ప్రార్థన టీవీ ప్రేక్షకులందరూ మేము ప్రార్థిస్తున్నాం దట్ యు హ్యావ్ అ సక్సెస్ఫుల్ టెన్యూర్ అహెడ్. అండ్ మీరు మా కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.